మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాజకీయాల వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రు అనే చేతులు నిజం మిగిలింది. చూడు, వ్యాలంటైన్స్ డే రోజు మన లైలా వెంట పడ్డ బెచ్చగాడు కదా పదా. ఏ మిస్టర్, మొన్న మా కాలేజీకి వచ్చి గొడవ చేసింది నువ్వే కదూ? ఎవరు నువ్వు? దేవదాస్. దేవదాస్ ఈస్ మై నేమ్. యు నో, నేను మీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ ని. నిజమా? ఏ ఇయర్ చదివారు బాబు మీరు? 1989. ఐ వాజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్. అయితే ఈ కర్మేంటి, అవతారం ఏంటి? లవ్ ఫెయిల్యూర్ నాయనా. రే లీకేసారా? నోర్మై. రే పర్సనల్ విషయాలు పబ్లిక్ లో మాట్లాడదని చెప్పానా? సార్ సార్ మీరు చెప్పండి సార్, మీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పండి సార్. చెప్తాను. పుట్టినప్పుడే దేవదాస్ అని పేరు పెట్టి నా పుట్టి ముంచారు మా వాళ్ళు. మా క్లాసులో పార్వతి అనే అమ్మాయి ఉండటంతో నా లైఫ్ గ్రాఫే మారిపోయింది. ఓహో, పార్వతి అనే పేరు సింక్ అయిందని లవ్ స్టార్ట్ అయిందా దేవదాస్ గారు? అవును, మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. చరిత్ర తిరగరాద్దాం అనుకున్నాం. సుఖాంతమైన పారు దేవదాసుల కథ ప్రపంచానికి అందిద్దాం అనుకున్నాం. తర్వాత ఏమైంది? చరిత్ర పునరావృతమైంది. పరిస్థితుల ప్రభావం వల్ల నా పార్వతి 8 మంది పిల్లలున్న 80 ఏళ్ల కోటీశ్వరుణ్ణి చేసుకుంది. పిల్లల కోసం సార్? క్యాష్, డబ్బు కోసం ప్రేమనే త్యాగం చేసిన త్యాగమై. అప్పటి నుంచి నా పార్వతిని స్మరిస్తూ ఇలా గడిపేస్తున్నాను. పార్వతిని లవ్ చేసావు కదా, మళ్ళీ మా లైలా అంటే ఎందుకు పడ్డావు? అది నా పార్వతి ఆజ్ఞ. కలలో కనిపించి నువ్వు మళ్ళీ ఎవరినైనా ప్రేమించి సెటిల్ అయిపో దేవదా అంటూ బోర్న ఏడ్చింది. అప్పటి నుంచి నా పార్వతినే స్మరిస్తూ నన్ను ప్రేమించే మనిషి కోసం వెతుకుతూ ఇలా బతికేస్తున్నాను. మరి కుక్ ఏంటి? అట్మాస్ఫియరా? తప్పు నాయనా. దీని పేరు పార్వతి. దూరమైన నా పార్వతి తీపి గుర్తుగా ఇది నా దగ్గరే ఉంటుంది. అదేంటి అటగొట్టావు? నువ్వు నా పార్వతిని చేసుకున్న ముసలి మొగుడువా? మళ్ళీ జన్మెత్తిట్టా వచ్చావా? కుక్కకు పార్వతి అని పేరైతే పెట్టావు గానీ ఏనాడైనా ఫుడ్ పెట్టావంటరా? చూడరా పాపం, ఫుడ్ లేక వీక్ అయిపోయి తోకాడిచ్చే ఓపిక కూడా లేకుండా పోయింది. రేయ్ దాని డొక్కలు చూడరా, పడుస్తారే. నువ్వేమో చలికి షాల్వా కప్పుకుంటావా? నీ కుక్క పార్వతి కనీసం ఒక్క డ్రెస్ అనే కుట్టించావుంట్రా? ఏంట్రా? రేయ్ నీ కోసం, నీ ప్రేమ కోసం నీ కుక్క పార్వతి వేరు బాడీతో తిరుగుతుందిరా. బానే ఉన్నాను. అక్క పాప అచ్చ ఎలా ఉందో తెలుసా? అమ్మలా ఉంది కదూ. అవునక్క, నేను అమ్మనయ్యానని అమ్మకి తెలుసు కదూ. అయినా నన్ను చూడటానికి రాలేదు. నేను చచ్చిపోయాక కనీసం నా బిడ్డను చూడడానికైనా వస్తుందా? అంత మాట అనొద్దక్క. ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి కోసం అందరూ వస్తున్నారు, ప్రేమతో పలకరిస్తున్నారు. కానీ నా వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అందరూ ఉండి కూడా నేను అనాథనైపోయాను. నీ బిడ్డ నీ పక్కనుండగా నువ్వెలా అనాథ అవుతావు అక్క? అందరం మళ్ళీ కలిసిపోతాం, బాధపడకక్క. థ్యాంక్ యూ. కాఫీ సూపర్ గా ఉంది. అది కాఫీ కాదు, టీ. ఏంటో, నువ్వు టీ పెడితే కాఫీ లాగా ఉంటుంది, కాఫీ పెడితే కషాయం లాగా ఉంటుంది. నా కప్పు నాకు ఇచ్చే. ఖాళీ కప్పే కదా, తాగేసిస్తాను ఉండు. అబ్బాబా మళ్ళీ మొదలు పెట్టారు పల్లాంటి యుద్ధం. యుద్ధమేం కాదమ్మా. అమ్మా నేను మెకానిక్ షెడ్కి వెళ్ళి 10 నిమిషాలు వస్తాను. వసంత్ వస్తే వెయిట్ చేయమని చెప్పు. వీడెప్పుడు ఇంతే.
శంకర్ శంకర్ లేడండి? మెకానిక్ షెడ్కి వెళ్ళాడు బాబు. 10 నిమిషాలు వచ్చేస్తాడు. నువ్వు లోపలికి రా, టిఫిన్ చేద్దు గాని ఈ లోపల వాడు వచ్చేస్తాడు. రా బాబు. లేదండి, నేను టిఫిన్ చేసి వచ్చాను. మా ఫ్రెండ్ ఒకడు వెయిట్ చేస్తున్నాడు. శంకర్ నేను మెకానిక్ షెడ్ దగ్గర కలుస్తాను. వస్తానండి. అలాగే. ఏంటి ఇక్కడే ఉన్నావు? క్లాస్కి టైం అవలా? అయిందమ్మా, బయలుదేరుతున్నాను. ఏంటి వేషం మార్చావు? బాగున్నానా లేదా? ఏమో, బాగున్నానంటే మీద పడి కొరికేం లేదు చిచి, శంకర్. నా ఉద్దేశం అది కాదు. మరేం లేదు శంకర్. జీన్స్ ప్యాంటు చొక్కాలో మగరాయిలా ఉన్నానేమో, అందుకే నువ్వు నాకేసి కన్నెత్తి చూడట్లేదు అనిపించింది. చీర కడితే నాలో కాస్త ఆడతనం కనిపించి ప్రేమగా పలకరిస్తావని. లైలా, నీ మొరటోని కాను. జీవితంలో తగిలిన దెబ్బ వల్ల ప్రేమ మీద నమ్మకం పోయింది. ఇక నాకు మిగిలిందల్లా బాధ్యత. బాధ్యతలకు ప్రేమలుండవు. అందుకే నేనే అమ్మాయిని ప్రేమించలేనేమో. మంచి స్నేహితులుగా మిగిలిపోదాం. కాలేజ్ ఎలా ఉంది బాబు? బాగుంది. ఎందుకు ఇలా ఊరు వదిలి వచ్చి ఈ చదువులు వసంత్? నువ్వు కావాలనుకుంటే మన ఊళ్ళోనే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి ఉండేవాడిని కదా. అలా చదవటం నాకు ఇష్టం లేదు డాడీ. ఇట్స్ రాంగ్. ఇప్పుడు కూడా నువ్వు ఏమాత్రం చదవాల్సిన అవసరం లేదు వసంత్. కావాలంటే మన ఫ్యాక్టరీలో ఇప్పుడే జాయింట్ ఎండి పోస్ట్ చేసుకో. ఆ నవ్వుకి అర్థం ఏంటి? నో అని. ఇవాళ సాయంత్రం మినిస్టర్ రామ్ కుమార్ గారి ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్. తప్పకుండా రమ్మని చెప్పారు. నువ్వు కూడా రావాలి. ఓకే. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్. నమస్కారం బాబు. వెల్కమ్ సార్. హలో రామ్ కుమార్ గారు. హలో. నమస్కారం సార్. హాయ్ వసంత్. హలో రెడ్డి గారు. ఈజ్ మై సన్. హాయ్. 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 నమస్కారం. నమస్కారం అండి. వసంత్, ఈ రెడ్డి గారని అన్నపూర్ణ టింబర్స్ ప్రొపరేటర్. హలో. ఈజ్ మిస్టర్ రాయ్, ఎల్ఐసి బ్యాంక్. హాయ్. ప్రియా, వసంత్. ఏ ప్రియా, ఏంటో పరిధ్యానం ఏమైంది? ఏమిటి వసంత్ డల్గా ఉన్నావు? నథింగ్. ఎనీథింగ్ రాంగ్? నో. ఇప్పుడు చెప్పండి శ్యామ్ గారు, మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? చాలా బాగుందండి. వెరీ గుడ్. కాదండి, బెంగళూరులో ఎంబీఏ చదువుతోంది. ఓహో. చూడు వసంత్, దిస్ ఇస్ వర్మ. నమస్తే. డాక్టర్ వర్మ. హలో. హలో. ఈజ్ మై సన్. చూడు వసంత్, బోత్ ఆర్ డాక్టర్స్, ఆల్వేస్ బిజీ. సెల్ ఫోన్స్ వచ్చినాయి, బిజీ. హలో. వసంత్, నేను ప్రియని మాట్లాడుతున్నాను. నువ్వా? అవును, నేనే. ఏమిటి తల పట్టుకున్నారు? తలనొప్పా? అబ్బే అదేం లేదే. బ్లూ కలర్ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకు చాలా దగ్గరగా ఉన్నాను. మీరున్న చోటు నుండి కాస్త మీ ఎడం వైపు తల తిప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ పెళ్లికి మీరొచ్చారేంటి? ఈ పెళ్లి కొడుకు ఫాదరు మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. అలాగా, పెళ్లి కూతురు నా స్నేహితురాలు. ఓకే, నేను కాస్త బిజీగా ఉన్నాను, ఉంటా. వసంత్, రే వసంత్. నువ్వు శంకర్ కదూ? మీరు? ఐఎమ్ జగన్మోహన్, వసంత్ ఫాదర్ని.
హలో సార్, గ్లాడ్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ టు. కమాన్ యంగ్ మ్యాన్, కమ్. కూర్చో శంకర్. మీ స్నేహం గురించి వసంత్ చాలా చెప్పాడయ్యా. ఐఎమ్ గ్లాడ్. హీస్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. మీ గురించి కూడా చాలా చెప్పాడు, వెరీ ఫ్రెండ్లీ అని. దట్ ఈస్ ట్రూ. అంతేనా? నా గురించి ఏమైనా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకుంటారా? మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాం. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని కలవడానికి వసంత్ పాటు హైదరాబాద్ వద్దాం అనుకున్నాను. ఎరా శంకర్, డాడీని అప్పుడే పరిచయం చేసుకున్నావా? పరిచయం చేసుకోవడం ఏంట్రా, మంచి ఫ్రెండ్స్ అయిపోతాను. వసంత్, ట్రావెల్ ఏజెన్సీ ఫోన్ చేసి టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో కనుక్కో. అలాగే శంకరారా. రేయ్, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? వెళ్ళి పని చూసుకోపో. అలాగే సార్, పొరపాటు అయిపోయింది. శంకర్ పద. చూడు శంకర్, చిన్నప్పటి నుంచి మా వసంత్కి ఏ కష్టం తెలియకుండా గుండెల్లో పెట్టుకుని పెంచాను. వాడు ఎప్పుడు ఏది కావాలని అడిగినా నే కాదని లేదు. కానీ వాడు ఈ మధ్య కొంచెం మూడిగా ఉంటున్నాడు. అర్థం కావట్లేదు. మనసులో ఏదో పెట్టుకుని చెప్పడం లేదు. నేనెంత అడిగినా నథింగ్ డాడ్, ఐఎమ్ ఫైన్ అంటూ మాట మార్చేస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళకి చెప్పుకోలేని విషయాలు, చెప్పకూడని విషయాలు ఉంటే స్నేహితులు చెప్పుకుంటారంటారు. యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ టు హిమ్. ఫైండ్ అవుట్ వాట్ హీ నీడ్స్. చూడు శంకర్, ఇంతవరకు వసంత్ ఒక్కడే నా బిడ్డ అనుకున్నాను. ఇప్పుడు నేను చూశాక నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారనిపిస్తోంది. నేను వాడి దగ్గర ఉండకపోయినా నా ప్లేస్లో వాడికి ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నామని ధైర్యంతోనే పెడుతున్నాను. వసంత్ గురించి మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటాగా. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, టికెట్ కన్ఫర్మ్ అయింది, బయలుదేరదామా? ఓ లెట్స్ గో. పదండి, నేను వస్తాను. నో నేను వెళ్తాలే. మీరిద్దరు కాలేజీకి వెళ్ళండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బై శంకర్. ఉంటా వసంత్. రే వసంత్, మీ నాన్నకు నువ్వు మామూలుగా లేవని మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నావు అనిపించింది. చెప్పరా, ఏమైందిరా నీకు? రేయ్, ఆ ప్రేమ గొడవేగా, మనసులో దాచుకుంటే ఎలారా? ఎవర్రా అమ్మాయి? నాతో చెప్పరా, నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తాను రా, ప్లీజ్. తనకు నా మీద ఇష్టం లేదురా. ప్రేమ వద్దురా అని చెప్తూనే ఉన్నాను. ప్రేమ పైకి అమృతంలా కనిపించినా లోపలంత విషం. మనుషుల్ని చంపుతుంది, జీవితాలను నాశనం చేస్తుంది. లవ్ ఇస్ హెల్ రా, నరకం రా ప్రేమ అంటే. ప్రేమ నరకం రా. బాగానే తగిలిందిరా. అమ్మ కంగారు పడుతున్నావు. ఏ కావాలని చేస్తావేంటి యాక్సిడెంట్? అయ్యో, ఏమైంది బాబు? కంగారు ఏం లేదండి, మోటార్ బైక్ స్కిడ్ అయింది. ఫ్రాక్చర్ ఏం లేదు, బెణికిందంతే. వసంత్, నీ ఫ్రెండ్ని సర్ది చెప్తున్నావు గానీ వాడి గురించి నాకు తెలీదా? ఇలా అయితే ఎలారా బాబు? బాగా నొప్పిగా ఉందా? ఏం లేదమ్మా. హలో, నేను ప్రియని మాట్లాడుతున్నాను. హలో హలో. ఆంటీ, మీకు ఫోన్. హలో. ఎరా, నొప్పిగా ఉందా? ఏం లేదురా, నువ్వు కూర్చోరా. కూర్చో సరిగా. కంప్యూటర్ సెంటర్ ఏరియాలో ఏవో గొడవలంట. బస్సులు ఆపేశారంట, ఆటోలు కూడా లేవంట. నిన్ను అర్జెంట్ గా రమ్మంటుందా ప్రియా? అయ్యో, ఇప్పుడు ఇలా. రే వసంత్, నువ్వు వెళ్ళి ప్రియాని తీసుకురారా. త్వరగా వెళ్ళయ్యా. వెళ్ళరా. వెళ్ళి బాబు.
పర్సనల్ గా మాట్లాడదు. కొంచెం కారాపుతారా? మిమ్మల్ని అడిగేది కారాపుతారా లేదా? మీరెందుకు ఇలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. మీ ఇంట్లో వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తుంటారు. నేను కూడా మీ మాట కోసం వెయిట్ చేస్తున్నాను. మీరెందుకైనా మారిపోయారు? అదేం లేదే, ఎప్పట్లాగానే ఉన్నాను. కాదు, మీరెలా లేరు. నాతో మాట్లాడడానికి సంకోచిస్తున్నారు. నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. నా మీద కోపం ఉంటే చెప్పండి. ఆ రోజు రిసెప్షన్ లో కూడా నన్ను అవాయిడ్ చేశారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? ముందు ఎందుకు నా వెంట పడ్డారు? ఇప్పుడు ఎందుకు దూరం అవ్వాలని చూస్తున్నారు? చెప్పు వసంత్, మాట్లాడవే. నాకు తెలిసి నేను చేసిన తప్పు మీ గురించి తెలియక పోలీసులకి పట్టించడమే. అది మీ మనసులో ఉంది. ఈ జంటకేదో ప్రాబ్లం నన్ను క్షమించండి. చూద్దాం. అలా మౌనంగా నిలబడద్దు. మాట్లాడండి వసంత్, ప్లీజ్ వసంత్. నీ మాట అతను కాదంటున్నాడా, అతని మాట నువ్వు కాదంటున్నావా? మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. వాళ్ళు నచ్చకపోతే అందగాండి నేనున్నా, మజా చేసుకుందాం రా. చూడండి, గొడవ చేయకుండా వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తా? పడతావా? ఏయ్! రా ప్రియా.